అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. జరగడం గతంలో అయితే ఇంతకుముందు ఇస్తామా కర్నూలు చేసాం, నంద్యాల చాలాసార్లు చేసాం. ఇక్కడ ఇంత పెద్ద ఇస్తాం మొదటిసారి చేయడం, దాని దృష్టిలో కడప కర్నూలు నంద్యాల దృష్టిలో పెట్టుకొని ఈడ ఈ ఇస్తమాను దాదాపు 5 లక్షల మంది వస్తారని చెప్పి వాళ్ళకి కావాల్సిన బేసిక్ అవసరాలని ప్రభుత్వం తరఫున చేయాలని చెప్పి వాళ్ళు కోరడం జరిగింది. ఇప్పుడు స్థానిక శాసనసభ్యులు మేడం మాధవి గారు కానీ, అదేవిధంగా చైతన్య రెడ్డి కానీ, వారు మన శ్రీనివాస్ రెడ్డి అందరూ కూర్చొని మాట్లాడి ముఖ్యమంత్రి గారిని గతంలో కలిసాం. ముఖ్యమంత్రి గారు అష్యూరెన్స్ కూడా ఇచ్చారు, ఫరూక్ ఉన్నాడు చూసుకుంటాడు అనే విషయాలు చెప్పి. మరి అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమం ఇప్పటికే లేట్ అయిపోయింది కానీ ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేసుకుని రివ్యూ అయితే కలెక్టర్ గారి సన్నిధిలో జరగాలనే ఆలోచనతో ఈరోజు కలెక్టర్ దగ్గర అందరం కూర్చొని మాట్లాడుకొని వాళ్ళకి అవసరాలు ఏమిటి వాళ్ళు ఇచ్చారు. బేసిక్గా మాకు వాటర్ కావాలా, దాదాపుగా రోజుకు 1 కోటి లీటర్ల వాటర్ కావాలన్నారు. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ కరెంటు బిల్ అయితే అది ఐపీఐసీది కాబట్టి ఇంటర్నల్గా మనం చేయలేం, ఎక్స్టర్నల్గా చేస్తామన్నారు. ఇంటర్నల్గా మేము వాళ్ళే చేసుకుంటామన్నారు, సొంతంగా చేసుకుంటామన్నారు. మరి వాళ్ళకి కావాల్సిన అన్ని సదుపాయాలు ఏమున్నాయిగా, వాళ్ళకు రక్షణ కావాలా, మెడికల్ ఎయిడ్ కావాలా, తర్వాత వంటశాలలు వాళ్ళు పెట్టుకుంటామన్నారు. తర్వాత వాళ్ళకి కావాల్సింది బేసిక్గా బస్ సర్వీసెస్ కావాలా. రైల్వే స్టేషన్ నుంచి కూడా చాలామంది బయట నుంచి వస్తారు, వాళ్ళకి బస్ సర్వీసెస్ ఇప్పేయండి అన్నారు. స్థానికంగా ఉండేదానికి కూడా స్థానికంగా టౌన్లో వచ్చిపోవడానికి కూడా బస్సులు కావాలన్నారు, దాన్ని ప్రొవైడ్ చేస్తారు. పోలీసు రక్షణ ముఖ్యంగా కావాల్సిన అవసరం ఉంది, పోలీసు రక్షణ కూడా కల్పిస్తామని చెప్పి ప్రభుత్వం తరఫున కూడా జరిగింది. కాబట్టి గతంలో ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు. మరి 19వ తేదీ గారు ముఖ్యమంత్రి గారు కూడా వస్తున్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి ముఖ్యమంత్రి గారికి చెప్పి ఈ కార్యక్రమం గతంలో మన ముగ్గురు కూడా కలిసాం. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి గారి ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటే ఇంకా కలెక్టర్ గారు కానీ ఇంకా చురుకుగా పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేస్తారని చెప్పి అనుకున్నాం. ఎందుకంటే దాదాపు 4-5 లక్షల మంది తక్కువ రారు, 4-5 లక్షల మంది తక్కువ రారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ ఈవెంట్ బాగా జాగ్రత్త చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దేశ రాష్ట్ర పరిస్థితులు చూస్తూ ఉన్నారు మీరు ఈ రోజుల్లో, కాబట్టి జాగ్రత్తగా రావాలా, జాగ్రత్తగా పోవాల్సిన అవసరం ఉంది చెప్పి ప్రికాషన్స్ కూడా చెప్పడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము చెప్పాము. ఎందుకంటే ఇప్పుడు యాక్సిడెంట్లు ఏ రకంగా జరుగుతున్నాయో చూస్తున్నారు మీరు, ఏ రకంగా జరుగుతున్నాయో దాన్ని దృష్టిలో పెట్టుకొని తర్వాత ఇక్కడెక్కడ బిస్కెట్స్ అంటే అసంఘటిత కార్యక్రమాలు జరగకుండా ఏదన్నా కానీ స్థానికంగా ఉండే వాళ్ళు చేయూతనిచ్చి దీన్ని ముందుకు చేసుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పడం జరిగింది. అమ్మా లేరమ్మా, నేను మాట్లాడాము. పొద్దున్న నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, కనుక్కోమన్నారు. నేను కనుక్కున్నాము, ఫోన్ చేసాము. అక్కడ డైరెక్ట్గా అక్కడ నుంచి పోయి మక్కా నుంచి కూడా మాట్లాడాం, మదీనా నుంచి కూడా మాట్లాడాం. అయితే అంతా తెలంగాణ వాళ్ళే, పాపం హైదరాబాద్ చెందిన వారు, తెలంగాణ చెందిన వారే. అది అన్ఫార్చునేట్ మన చేతులు ఏముందమ్మా. కర్నూలు బస్సులో జరిగినట్టు ఇన్సిడెంట్ జరిగింది. మొత్తం ట్యాంకర్ కొట్టినాడు వాడు, ఓవర్టేక్ చెప్పి ట్యాంకర్ తగిలింది. మొత్తం 42 మంది కూడా బుక్ అయిపోయినారు. 22 మంది ఇంకో డీటెయిల్స్ మాకైతే తెలియదు. తెలంగాణ వారికి సంబంధించింది. నాకు పార్టీ ఆఫీస్ నుంచి ఫోన్ చేశారు అని కనుక్కోమని చెప్పి అనుకున్నాము. వర్చువల్గా మాట్లాడాను అక్కడ మాకు పోయిన వాళ్ళకు, నంద్యాల నుంచి పోయిన వాళ్ళకు. మన జిల్లా మన ఎక్కువగా రాయలసీమ ప్రాంతం నుంచి పోతూ ఉంటారు, ఎక్కువగా మైనార్టీస్ ఉన్నారు కాబట్టి. మొదటిగా కర్నూలు జిల్లా, కడప జిల్లా నుంచి పోతూ ఉంటారు. మాట్లాడితే ఎట్లాంటిది మన వాళ్ళు ఎవరు పోలేదని చెప్పడం జరిగింది. వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని చెప్పి చెప్పడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.